దివ్యవాణి ప్రేక్షకులకు మరి ముఖ్యంగా ఈ శుభ సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా తపస్కాల యేసయ్య శ్రమలలో పాలు పంచుకుంటూ ఆయన పునరుత్థాన పండుగకు సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ యేసయ్య నామములో శుభములు పలుకుతూ దేవుని ఆశీస్సులను మీకు అందజేస్తూ ఉన్నాను. యేసయ్య శ్రమలు మరణ పునరుత్థానాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తపస్కాల తపోదీక్షను ఫలవంతం చేసుకుంటామో, ఆత్మీయంగా జరుపుకుంటామో, ఆత్మీయంగా సిద్ధపడతామో, పునరుత్థాన పండుగ యొక్క ఫలాన్ని మనం పొందుతాం. ఇప్పటి వరకు మనం యేసయ్య శిలువ మీద ఉంటూ పలికినటువంటి 7 వాక్యాల గురించి విని ఉన్నాం చాలాసార్లు. అదేవిధంగా యేసయ్య శిలువ క్రింద నుండి ప్రజలు మాట్లాడినటువంటి 7 మాటలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీకందరికీ కూడా ఈ తపస్కాలంలో ఒక్కొక్క అంశం చొప్పున మీ ముందు ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఏంటి ఈ సందేశం అనంటే, యేసయ్యను హింసించినటువంటి వస్తువుల గురించి ధ్యానించుకుందాం. యేసయ్యను హింసించిన వస్తువులు అనగానే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వస్తువులు హింసించడం ఏంటి అంటే, ఇక్కడ యేసయ్య శ్రమలలో యేసయ్య మరణానికి ఉపయోగింపబడినటువంటి వస్తువులు. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసయ్యను సైనికులు బంధించి పిలాతు దగ్గరకు తీసుకుని రాగా, పిలాతునికి యేసయ్యలో ఎటువంటి దోషం కనిపించలేదు. అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు యేసయ్యను విడిపించడానికి. కానీ వీరు పంతం పట్టారు, ఎలాగైనా యేసును శిలువ మీద చంపాలి అని. పిలాతు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ముందుగా యేసు ప్రభును ఓ సాధారణ నేరస్తుడికి ఏ విధంగా అయితే కొరడా దెబ్బలు కొడతారో అటువంటి శిక్ష వేశారు. ఆ శిక్ష తర్వాత ఆయనను విడిపించి పంపించేద్దామని. అందుకే యేసయ్యను బంధించిన తర్వాత ఒక రాతి స్తంభానికి కట్టి కొరడా దెబ్బలు కొట్టారని వాక్యం రాసుంది. ఒకసారి వాక్యం చదువుకుందాం. యోహాను వ్రాసిన శుభవార్త 19వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించెను. ప్రియులకు సహోదరి సహోదరులారా, రాతి స్తంభానికి కట్టి కొరడాలతో యేసయ్య వీపు మీద బాదారు. యేసయ్యను హింసించారు. ఈ కొరడా దెబ్బలు చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు అనంటే 39 కొరడా దెబ్బలు యేసయ్య వీపు మీద కొట్టారు అని చారిత్రక గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ కొరడ అనేటువంటి ఈ వస్తువును ఎవరెవరు ఉపయోగించారు, దేనికి ఉపయోగించారు, ఎందుకోసం ఉపయోగించారు అన్నది మనం ధ్యానించుకోవాలి. ముందుగా పాత నిబంధనలో ఫరో రాజు హెబ్రేయులు అనేటువంటి ఇశ్రాయేలు ప్రజలను తన రాజ్యంలో ఐగుప్తు దేశంలో పంట పొలాలలో పనిచేయటానికి, అదేవిధంగా ధాన్యగారాలను నిర్మించడానికి,
బానిసలుగా ఈజిప్టు దేశంలో ఈ హెబ్రేయు ప్రజలను పని చేయిస్తూ ఆ పనిలో వారిని శారీరకంగా కూడా హింసించేవాడు. ఫరో రాజు కొరడాలతో హెబ్రేయులను కొడుతూ పని చేయించుకునేవాడు. ఫరో రాజు వాడినటువంటి కొరడ ఆయన లాభపడుటకు ఎదుటి వ్యక్తిని బాధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫరో ఎందుకు కొరడా వాడుతూ ఉన్నాడంటే ఒక వ్యక్తిని హింసించి తాను లాభపడుతూ ఉన్నాడు. తన దేశం లాభపడుతూ ఉంది. తాను లాభపడడానికి ఎదుటి వ్యక్తిని కొరడాతో హింసిస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఫరో రాజు వాడినటువంటి కొరడా గురించి ధ్యానిస్తూ ఉన్నా. ఈ లోకంలో కూడా, ఈ సమాజంలో కూడా చాలామంది ఎదుటి వ్యక్తిని హింసించి లాభపడుతూ ఉన్నారు. ఉదాహరణకు కొంతమంది వ్యక్తులు పేద ప్రజలను తమ ఇళ్లల్లో పని చేయించుకుంటారు. కొన్నిసార్లు మాటలతోనే కాదు, చెయ్యి కూడా ఉపయోగిస్తూ వారిని బాధిస్తూ పని చేయించుకొని లాభపడుతూ ఉంటారు. జీతం తక్కువ, హింస ఎక్కువ. ఇచ్చే జీతం చాలా తక్కువ ఉంటుంది, చేయించుకునే పని మాత్రం చాలా ఎక్కువగా చేయించుకుంటారు. అక్కడ ఆ వ్యక్తిని మనిషిగా గుర్తించరు. ఆ వ్యక్తిని ఓ జంతువులా చూస్తారు. మనం సర్వసాధారణంగా జంతువులకు ఉపయోగిస్తాం కొరడా. జంతువులను, ఉదాహరణకు ఎద్దులను దున్నటానికి ఉపయోగించేటప్పుడు, లేకపోతే ఎడ్ల బండి కట్టినప్పుడు కొరడాను ఉపయోగిస్తారు. అదే మనం బిలాము గాడిద మీద ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ గాడిదకు ఒక దేవదూత ఎదురుపడగా ఆ గాడిద ముందుకు కదలడానికి నిరాకరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బిలాము కోపంతో గాడిదని గట్టిగా కొడతాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఫరో రాజు ఎదుటి మనుషులను ఏనాడు కూడా మనుషులుగా గుర్తించలేదు. బానిసలు అందులో ఓ జంతువులుగా గుర్తించాడు. కాబట్టే ఫరో రాజు హెబ్రేయులను కొరడాలతో హింసించి పని చేయించుకునేవాడు. ఇక ఇంకెవరు ఈ కొరడాను ఉపయోగించింది అనంటే, నూతన నిబంధనలోకి వస్తే ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసయ్య కూడా ఓ సందర్భంలో దేవాలయంలో పావురాలు అమ్మువారిని, నాణెములు మార్చువారిని, ఈ విధంగా దేవాలయంలో వ్యాపారం చేస్తున్నటువంటి ఆ సంఘటనను, ఆ విషయాన్ని చూసి యేసు ప్రభు కోపగించుకొని అక్కడ ఉన్నటువంటి తాళ్ళతో కొరడా పేని పావురములు అమ్మువారిని, నాణెములు మార్చువారిని, బల్లలను పడత్రోసి అక్కడ ఉన్నటువంటి పశువులను, పక్షులను అన్నింటిని కూడా బయటకు పారద్రోలేను అని వాక్యం రాసి ఉంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, దైవ కుమారుడైనటువంటి క్రీస్తు కూడా కొరడా ఉపయోగించారు. కానీ మనం లోతుగా ధ్యానిస్తే యేసయ్య వాడినటువంటి ఆ కొరడా మనుష్యులను బాధించుటకు ఉపయోగించలేదు. అక్కడ దేవాలయాన్ని పరిశుభ్రం చేయుటకు, దేవాలయం యొక్క ఔన్నత్యాన్ని, దేవాలయం యొక్క దైవత్వాన్ని తెలియచేయటానికే ఉపయోగించారు తప్ప ఎవరినో శారీరకంగా హింసించడానికి గాను, ఎవరినో మానసికంగా హింసించడానికి గాను ఆయన కొరడా వాడలేదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు కొరడా వాడి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను, అదేవిధంగా వ్యాపారానికి ఉపయోగించబడుతున్నటువంటి పక్షులను, పావురములను, జంతువుల అన్నిటినీ కూడా బయటికి పారద్రోలారు. ప్రభు అంటారు, నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చవద్దు అని. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసయ్య వాడిన కొరడ వాళ్ళల్లో దైవత్వాన్ని పెంచటానికి
ఉపయోగించారు, ఎవరిని కూడా హింసించటానికి కాదు. ఇంకా వాక్య లోతుల్లోకి వెళితే ఇంకెవరు ఈ కొరడాను ఉపయోగించారు అని కొంతసేపు ఇంకా వాక్య లోతుల్లోకి వెళ్ళే ముందు చిన్న విశ్రాంతి తీసుకుందాం.